హాయ్ అండి, వెల్కమ్ టు ఏషియస్ క్యూజిన్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ రెసిపీ మీకు చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక 3 గుడ్లను వేసుకోవాలండి. ఇలా గుడ్లు వేసుకున్న తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. వేసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పును కూడా వేసుకోవాలండి. ఇలా ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా ఇలా విస్కర్తో ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ముందుగా మనం కలిపెట్టుకున్న గుడ్ల మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి దీన్ని కుక్ చేసుకోవాలండి. ఇలా కాస్త ఆమ్లెట్లా అయినప్పుడు ఇలా గరిటెతో వీడియోలో చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి గరిటెతోనే. మరి బాగా చిన్నగా కాకుండా కాస్త మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్లో పెట్టి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోవాలండి. బటర్ని కాస్త కరిగించుకోవాలి. ఈ విధంగా బటర్ అనేది బాగా కరిగిపోయిన తర్వాత దీనిలో సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయ ముక్కలండి ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకుని వీటిని బటర్లో పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా బటర్లు ఇవన్నీ కూడా ఫ్రై చేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం తీసుకున్న 3 గుడ్లకి 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. అలాగే ఒక చిన్న టీ గ్లాస్తో పాలను వేసుకోవాలండి. ఒక 100 ml పాలను వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఇలా కుక్ చేసుకుంటే ఒక 2-3 సెకండ్స్కి కాస్త థిక్గా అవుతుందండి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు దీనిలో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కలుపుకుంటూ డ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. కార్న్ ఫ్లోర్ మీరు ఎక్కువగా వేసేస్తే ఆ స్ట్రక్చర్ అనేది రాదండి, జిగురు జిగురుగా అయిపోతుంది రెసిపీ. అందుకని 3 గుడ్లకి 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అయితే సరిపోతుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఇలా డ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ బటర్ గార్లిక్ ఎగ్ రెసిపీ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్ లాగా లేదంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇంట్లో ఏదైనా వెరైటీగా చేయాలి తినాలనిపిస్తే ఒకసారి గుడ్లతో ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.